బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో కెప్టెన్సీ బ్యాడ్జ్ తొడగడం కోసం కంటెస్టెంట్స్ ఎంతగా ఫైట్ చేశారో, ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్‌కి ఇక బై బై చెప్పేసే టైం వచ్చింది. లైవ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు బ్యాడ్జ్ ఏదైతే ఉందో కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని ఘనంగా స్టోర్ రూమ్‌లో పెట్టాలి మీరు అని చెప్పడంతో, ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, డీమన్, సంజన, ఇక తనుజ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా బ్యాడ్జ్ వేసుకొని వాళ్ళు ఆ బ్యాడ్జ్ కోసం ఎంతగా కష్టపడ్డారో చెప్పడం మొదలుపెట్టారు. అయితే మొదట సంజన ఫస్ట్ కెప్టెన్ కాబట్టి సంజన వేసుకొని ఈ బ్యాడ్జ్ కోసం ఫస్ట్ నేను కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత నుంచి ఎన్నిసార్లు కెప్టెన్ అవుదాము అనుకున్నా అవ్వలేకపోయాను. హౌస్‌లో మేము ఆడిన ఆటలు అవన్నీ మీకు తెలుసు కదా! అంటూ సింపుల్‌గా తేల్చి చెప్పేసింది. ఆ తర్వాత డీమన్ పవన్, అలానే ఇమాన్యుయల్, ఆ తర్వాత తనూజ, ఇక కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కళ్యాణ్ ఫిఫ్త్ వీక్ కెప్టెన్, అలానే చివరి కెప్టెన్ కాబట్టి చివరిగా కళ్యాణ్ మాట్లాడాడు. కళ్యాణ్ మాట్లాడుతూ ఆ బ్యాడ్జ్ అనేది ఆయనకు ఎంత ఎమోషన్ అన్నది కూడా షేర్ చేశాడు బిగ్ బాస్ హౌస్‌లో. అయితే ఈ బ్యాడ్జ్ కోసం ఫస్ట్ నేను ఆడాలి, గెలవాలి అని అనుకోలేదు. కాకపోతే నేను ఆట సరిగ్గా ఆడట్లేదని ఎలిమినేషన్ వరకు వెళ్ళి తిరిగొచ్చిన తర్వాత నేను మోటివేషన్‌గా తీసుకొని కొంతమంది నాకు మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేసిన వాళ్ళ వల్ల నేను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. ఆ గేమ్ ఆడిన తర్వాత నాకు ఈ బ్యాడ్జ్ వచ్చింది ఫిఫ్త్ వీక్‌లో. నేను ఫిఫ్త్ వీక్‌లో కెప్టెన్ అయ్యాను. అక్కడి నుంచి నా ఆట ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అంటూ ఇంకా కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఆ మోటివేషన్ అనేది తనూజ ఇచ్చింది అని చెప్పకనే చెప్పాడు. అప్పుడు తను ఫిఫ్త్ వీక్‌లో కెప్టెన్ అయ్యానని చెప్పడం. తర్వాత లాస్ట్ వీక్‌లో మరోసారి నేను కెప్టెన్ అయ్యాను. అయితే రెండవసారి కెప్టెన్ అవ్వాలని నాకున్నా సరే ఏదైతే ఫ్యామిలీ వీక్ జరిగిందో అప్పుడు మా అమ్మ వచ్చి రెండవసారి నిన్ను కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నాను బాబు అని అడిగిందో అప్పటి నుంచి మా అమ్మ కోరిక తీర్చాలి అని నేను బలంగా నిర్ణయించుకున్నాను. అయితే ఆ తర్వాత కెప్టెన్ అవ్వడానికి మా అమ్మతో పాటు నన్ను ఎవరు మోటివేట్ చేశారు అనేది ఆ పర్సన్ ఇక్కడ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. నేను స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. మా అమ్మ కోరిక నెరవేర్చాను. అలానే నేను చివరిగా కెప్టెన్ అవ్వాలి అని నన్ను ఎంతగానో మోటివేట్ చేసిన ఆ పర్సన్ కోరిక కూడా నేను తీర్చానంటూ తనుజ కోసం చెప్పకనే చెప్పాడు. చివరిగా తాను కోరుకున్న కోరిక వాళ్ళ అమ్మ కోరిక నెరవేరడానికి తనూజనే కారణమని, తనూజ ఇచ్చిన మోటివేషన్‌ని నేను ఎప్పటికీ మర్చిపోనంటూ కళ్యాణ్ ఆ బ్యాడ్జ్‌ని వేసుకొని తనూజకి చాలా వరకు థాంక్స్ చెప్పాడనే చెప్పాలి. తనూజ అని పేరుని డైరెక్ట్‌గా మెన్షన్ చేయకపోయినా ఆ పర్సన్ నా పక్కనే ఉంది. మీరందరూ చూస్తున్నారు. ఆల్రెడీ చూసారు కూడా అంటూ కళ్యాణ్ చెప్పిన విధానం మాత్రం చాలా చాలా బావుందని చెప్పాలి. మనము మనల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అనే ఇంటెన్షన్‌తో కళ్యాణ్ తనూజ కోసం చెప్పే మాటలు, ఆ తర్వాత ఆ బ్యాడ్జ్‌ని కెప్టెన్సీ స్టోర్ రూమ్‌లో పెట్టే విధానం కూడా చాలా బావుంది. 'వెళుతున్నా వెళుతున్నా' అనే సాంగ్ పాడుతూ మరి ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని అయితే స్టోర్ రూమ్‌లో పెట్టారు. వీళ్ళందరూ ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది వాళ్ళ మాటల్లో వింటుంటే ఈ అయిపోయిన జర్నీ మరొకసారి తిరిగొస్తుందా అనే అనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్‌కి. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆ బ్యాడ్జ్ కోసం తెగ కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాడ్జ్‌ని చాలా ఆనందంగా, ఒకవైపు బాధగా వీళ్ళందరూ వీడ్కోలు పలికారు. అక్కడ ఉన్న 5 మంది కంటెస్టెంట్స్ కూడా కెప్టెన్ అయిన వాళ్ళే. 1, 2, 3 సార్లు అయిన కెప్టెన్స్ కూడా ఉన్నారని చెప్పాలి. మరి మీకు ఎవరు ఫేవరెట్ అనేది కామెంట్స్